Hi, good evening. My name is D. Gopi, lecturer in Commerce, Government Degree College, Bichkunda, Kamareddy District, Telangana. మనం ఇంతకుముందు క్లాసులలో ప్రాసెసింగ్ కాస్టింగ్ థియరీ అండ్ 2 or 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఈరోజు ఇంకో 2 ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో మనకి మైసూర్ కెమికల్స్ లిమిటెడ్ వారు జూలై నెలలో 3 రకాల కెమికల్స్ను వరుస క్రమంలోనున్న 3 ప్రాసెస్ల ద్వారా తయారు చేస్తున్నారు. ఒక్కొక్క ప్రాసెస్ సరుకు 2% బరువును కోల్పోతుంది మరియు తుక్కు కింద 10% రద్దవుతుంది. ప్రాసెస్ 1, ప్రాసెస్ 2లలో తుక్కును టన్ను ఒక్కంటికి రూపాయలు 100 చొప్పున, ప్రాసెస్ 3లో టన్ను ఒక్కంటికి రూపాయలు 20 చొప్పున అమ్ముతారు. సో ఇక్కడ ఏ లిమిటెడ్ మైసూర్ కెమికల్ లిమిటెడ్స్ వారు జూలై మంత్లో 3 రకాల కెమికల్స్ను 3 టైప్ ఆఫ్ కెమికల్స్ను ఆర్డర్లో 3 ప్రాసెస్ల ద్వారా తయారు చేశారు. ఒక్కొక్క ప్రాసెస్లో సరుకు స్టాక్ అనేది వెయిట్ లాస్ 2% అవుతుంది. స్టాక్ వెయిట్ లాస్ 2% ఆన్ ఈచ్ ప్రాసెస్ మరియు స్క్రాప్ 10%, 10% తుక్కు రద్దవుతుంది. ఆ తుక్కు విలువ, ఆ తుక్కు అనేది తుక్కుని ప్రాసెస్ 1, ప్రాసెస్ 2లలో టన్ను ఒక్కంటికి రూపాయలు ఎంత చొప్పున అమ్మేస్తున్నారు? 100 రూపాయల చొప్పున. ప్రాసెస్ 1లో, ప్రాసెస్ 2లో తుక్కు ఎన్ని టన్నులు అయితే రద్దవుతుందో దానిని ఒక్కొక్క టన్నుకి రూపాయలు 100 చొప్పున అమ్మేస్తున్నారు. ఇందులో ప్రాసెస్ 1లో, ప్రాసెస్ 2లో. ప్రాసెస్ 3లోనేమో రూపాయలు 20 చొప్పున అమ్మేయడం జరుగుతుంది. ప్రాసెస్ 3లో ₹20 చొప్పున తుక్కు విలువను అమ్మేస్తున్నారు. ఇక్కడ మనకి వివరాలు ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3. ముడిసరుకు టన్నులలో. సో ముడిసరుకు టన్నులలో ప్రాసెస్ 1లోనేమో 1000 రూపాయలు, ప్రాసెస్ 2లోనేమో 140 టన్స్, ప్రాసెస్ 3లో 1348 టన్స్. మెటీరియల్స్ ముడిసరుకు రూపీస్ 1,20,000, 28,000, 1,07,840 రూపీస్. ప్రాసెస్ 3. వేజెస్ వేతనాలు 20,500, 18,520, 15,000. జనరల్ ఎక్స్పెన్సెస్ సాధారణ ఖర్చులు 10,300, 7,240, 3,100. ఈ 3 ప్రాసెస్ల నుండి ఉత్పత్తి అయిన సరుకు దిగువ విధంగా పంపిణీ చేయబడింది. సో మనకి ఈ 3 ప్రాసెస్లో ఉత్పత్తి ఏ విధంగా పంపిణీ చేయబడింది, తర్వాత ప్రాసెస్కు బదిలీ అంటే ప్రాసెస్ 1 నుండి ప్రాసెస్ 2కి ఎంత శాతం బదిలీ చేయాలి? 75%ని బదిలీ చేయాలి. ప్రాసెస్ 2 నుండి ప్రాసెస్ 3కి ఎంత బదిలీ చేయాలి? 50% అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. అమ్మకంనకై గిడ్డంగికి బదిలీ. సో ట్రాన్స్ఫర్ టు వేర్ హౌస్, గిడ్డంగికి బదిలీ. అమ్మకానికి 5%, మొత్తం 100% అనుకుంటే ప్రాసెస్ 2కేమో 75% ట్రాన్స్ఫర్ చేసినాం. సో రిమైనింగ్ 25% ఉంటుంది కదా, 20% మిగులుతుంది కదా. ఆ 20% మిగిలిన దానిని
ఎక్కడికి, గిడ్డంగికి బదిలీ చేస్తున్నాం, అంటే వేర్ హౌస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ప్రాసెస్ 2లోనేమో 50% ప్రాసెస్ 3కి బదిలీ చేస్తున్నాం, ఇంకా 50% ఏమో గిడ్డంగికి బదిలీ చేస్తున్నాం. సో ప్రాసెస్ 3లో మొత్తం గిడ్డంగికి బదిలీ చేసినంత 100%. ఒక్కొక్క ప్రాసెస్లో టన్ను ఒక్కంటికైన వ్యయంను చూపుతూ ప్రాసెస్ ఖాతాను తయారు చేయండి. సో ఇక్కడ ఏమన్నాడు మనకి, ఒక్కొక్క ప్రాసెస్లో అంటే ఇక్కడ మనకి 3 ప్రాసెస్లు ఉన్నాయి కాబట్టి 3 ప్రాసెస్లో ఒక్కొక్క ప్రాసెస్లో టన్ను ఒక్కంటికైన వ్యయాన్ని చూపుతూ ప్రాసెస్ ఖాతాను తయారు చేయమంటున్నాడు. అంటే మనం 3 ప్రాసెస్లు ఉన్నాయి కాబట్టి 3 ప్రాసెస్ల ఖాతాలను తయారు చేయాలి. ఇక్కడ ప్రాసెస్ 1 ప్రిపేర్ చేస్తున్నాము. సో ప్రాసెస్ 1లోనేమో మనకి ఎన్ని టన్నులు ఉన్నాయి, 1000 టన్నులు ఉన్నాయి కాబట్టి 1000 టన్నులు మనకి ప్రొఫార్మా ఈ విధంగా ఉంటుంది. ప్రాసెస్ 1 అని పైన రాసేసి డిఆర్సిఆర్ డెబిట్ క్రెడిట్ అని రాసేసి వివరాలు టన్నులు మొత్తం రూపాయలు, వివరాలు టన్నులు మొత్తం రూపాయలు. సో ఇక్కడ ముడి పదార్థాలు లేదా ప్రవేశపెట్టిన టన్నులు. సో ఎన్ని టన్నులు ప్రవేశపెట్టారు ఇక్కడ, 1000 టన్నులు. సో 1000 టన్నులు అనేవి ఇక్కడ మనం తీసుకోవాలి. సో 1000 టన్నులు తీసుకుంటే ముడి సరుకు టన్నులలో 1000 టన్నులు ప్రాసెస్ 1లో ఒకటి, ప్రాసెస్ 1లో 1000 టన్స్ అనేవి మనం తీసుకున్నాం. సో ఇక్కడ 1000 టన్స్ 1,20,000 రూపీస్. నెక్స్ట్ ఖర్చులన్నీ కూడా ఎక్కడి సైడ్ తీసుకోవాలని చెప్పుకున్నాం మనం, ప్రాసెస్ ఖాతాలో డెబిట్ వైపుని తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. సో ముడి సరుకు ఆల్రెడీ తీసుకున్నాం 1,20,000 టన్స్ అనేవి 1000. ఉత్పత్తి వేతనాలు ప్రాసెస్ 1లో 20,500 డెబిట్ సైడ్ 20,500. నెక్స్ట్ సాధారణ ఖర్చులు ఎంత ఉన్నాయి, 10,300 కాబట్టి 10,300 ఇది ఖర్చు కాబట్టి ఖర్చులను ప్రాసెస్ ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేసాం కదా 10,300. సో డెబిట్ సైడ్ ఖర్చులు మరియు ప్రవేశపెట్టిన యూనిట్లు, ప్రవేశపెట్టిన ముడి సరుకు ఇవన్నీ కూడా మనం డెబిట్ సైడ్ తీసుకోవాలి. ప్రాసెస్ ఖాతాలో డెబిట్ సైడ్ తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటిది, క్రెడిట్ వైపున. సో మనం క్రెడిట్ వైపున ఏమేమి తీసుకోవాలి, బరువును కోల్పోవడం, వెయిట్ లాస్ట్ 2% ఇన్ ఈచ్ ప్రాసెస్. ప్రతి ప్రాసెస్లో 2% బరువును కోల్పోతుందట. సో దీన్ని ఎక్కడి సైడ్ తీసుకోవాలి మనం, ప్రాసెస్ ఖాతాలో క్రెడిట్ వైపున తీసుకోవాలి. సో మనం క్రెడిట్ వైపున బై బరువును కోల్పోవడం, ఇక్కడ బై బరువును కోల్పోవడం వెయిట్ లాస్. సో మనకి ప్రవేశపెట్టిన టన్నులన్నీ 1000 టన్నులు కాబట్టి 1000 టన్నుల పైన మనం ఎంత శాతం, 2%. ఈ 2% మనం ప్రవేశపెట్టిన టన్నుల పైన లెక్కించాలి. లెక్కిస్తే మనకి ఎంత వస్తుంది, 1000 టన్నులు ఇంటూ 2/100 చేస్తే 20 టన్స్ 20 టన్నులు. సో దీనికి మొత్తం రూపాయలు అంటూ ఏముండవు, బరువు కోల్పోయిన దానికి
తర్వాత ఏముంది, తుక్కు విలువ. సో తుక్కు విలువ మనకి ఎంతుంది, ప్రతి ప్రాసెస్లో తుక్కు విలువ ఎంత శాతం, 10% రద్దు చేస్తున్నాం. సో 10% రద్దు చేసి దాన్ని ఏ విధంగా అమ్ముతున్నాం, ప్రాసెస్ 1లోనేమో 100కి, ప్రాసెస్ 2లో 100కి, ప్రాసెస్ 3లో 20 రూపీస్ చొప్పున అమ్ముతున్నాం. సో ఇది కూడా మనం ఏదిపైన లెక్కించాలి, ప్రవేశపెట్టిన టన్నుల పైన. యూనిట్స్ ఇంట్రడ్యూస్డ్ 1000 టన్స్. సో ఈ 1000 టన్స్ పైన ఎంత శాతం లెక్కించాలి, 10%. సో 10% లెక్కిస్తే మనకి స్క్రాప్ వాల్యూ 1000 యూనిట్స్ ఇంటూ weight loss percentage 10 by 100. So 100 tons, 100 tons into, so sale of scrap value 100 per ton. So 100 into 100, total rupees 10,000. సో మొత్తం రూపాయలు ఎంత, 10,000 రూపాయలు. తుక్కు అమ్మకం విలువ 1000 యూనిట్ల 1000 టన్నుల పైన 10%. తుక్కు విలువ లెక్కిస్తే 100 టన్నులు వచ్చింది. ఆ 100 టన్నులు ఒక్కొక్క టన్నును ఎంత చొప్పున అమ్మారు, 100 రూపాయల చొప్పున అమ్మారు. సో 100 టన్నులు తుక్కు, 100 రేటు చేస్తే 10,000 రూపాయలు మనకి క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఏమన్నాడు, తర్వాత ప్రాసెస్కు బదిలీ ఎంత, 75%. సో ప్రాసెస్ 1 నుండి ప్రాసెస్ 2కి 75% బదిలీ చేయాలి మనం. సో 75% అంటే మనకి వెయిట్ లాస్ అయినవి స్క్రాప్ వాల్యూ పోను మిగిలిన దానిపైన 70% అనేది ప్రాసెస్ 2కి ట్రాన్స్ఫర్ అయ్యాలి. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాం. మనకి మొత్తం టన్స్ అన్ని ప్రవేశపెట్టినాయి 1000 టన్నులు. సో 1000 టన్నులు కాబట్టి ఇక్కడ 1000 టన్స్ మైనస్ రెడ్యూస్ 20 రెడ్యూస్ 100. సో 1000 టన్నులలో నుంచి 20 టన్నులు తీసేయాలి మరియు 100 టన్నులు కూడా తీసేయాలి. రెండు తీసేస్తే మనకు ఎంత, 80 టన్స్ వస్తాయి. 880 టన్నులు వస్తాయి. 880 టన్నుల పైన ఎంత శాతం ట్రాన్స్ఫర్ 2కి ప్రాసెస్ 2కి ట్రాన్స్ఫర్ అయ్యాలి, 75%. 80 ఇంటూ 75/100 అంటే 660 టన్స్, 660 టన్నులు మనం ప్రాసెస్ 2కి ట్రాన్స్ఫర్ అయ్యాలి. సో ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసిన టన్నులను ఒక్కొక్క యూనిట్కి అయ్యే వ్యయం కనుక్కోవాలి. సో ఎంత చొప్పున ఒక్కొక్క యూనిట్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేది మనం లెక్కించడం జరుగుతుంది. సో అది లెక్కించేటప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ ప్రిన్సిపల్ ఉంటుంది, సూత్రం. సో మొత్తం ప్రాసెస్ వ్యయము 1,50,800 మైనస్ వెయిట్ లాస్ స్క్రాప్ వాల్యూ 10,000 మైనస్ చేస్తే 1,40,800 రూపీస్. టోటల్ ఇంట్రడ్యూస్డ్ టన్స్ 1000 మైనస్ స్క్రాప్ వాల్యూ అండ్ వెయిట్ లాస్ టన్స్ 120, 100 ప్లస్ 20, 120. అది తీసేస్తే మనకి ఎంత, 880. సో కాస్ట్ పర్ యూనిట్ ఎంత మనకి, ఇక్కడ 160 రూపీస్. కాస్ట్ పర్ యూనిట్ ఎంత, 160 రూపీస్. ఇప్పుడు 160 రూపీస్ ఇంటూ 660, 160 రూపీస్ ఇంటూ 660 వేస్తే మనకి ఎంత వస్తుంది, 1,00,000
5,600 రూపీస్ వస్తుంది. సో మిగిలినది 25% ఉంటుంది కదా. సో 25% అనేది ట్రాన్స్ఫర్ టు వేర్ హౌస్ గిడ్డంగికి బదిలీ చేయాలి. సో ఎంత మిగులుతుంది మనకు? మొత్తం 1000 టన్నులు అయితే అందులో నుంచి 20 టన్నులు 100 టన్స్ 660 టన్స్ మైనస్ చేస్తే 220 టన్స్. సో మళ్ళీ 1,50,800 నుంచి 10,000 1,05,600 మైనస్ చేస్తే 35,200 అనేవి మనకి గిడ్డంగికి బదిలీ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో అప్పుడు మనం ప్రాసెస్ 2కి బదిలీ చేసింది ఎంత? ఇప్పుడు ప్రాసెస్ 2లో 660 టన్స్ కదా. సో 660 టన్స్ ప్రాసెస్ 2లో ప్రవేశపెట్టిన టన్నులు 140, ముడి సరుకు టన్నులలో 140, ముడి సరుకు మెటీరియల్స్ 28,000, ప్రొడక్షన్ వేజెస్ ఉత్పత్తి వేతనాలు 18,520, సాధారణ ఖర్చులు జనరల్ ఎక్స్పెన్సెస్ 7,240. సో ఎంటర్ డెబిట్ సైడ్. సో మనకి ఇక్కడ ప్రాసెస్ 2లో ప్రాసెస్ 1 నుండి బదిలీ అయిన మొత్తం ముడి పదార్థాలు 660 టన్నులు 1,05,600, ముడి పదార్థాలు టన్నులు 660, మొత్తం రూపాయలు 1,05,600. సో చేస్తే మనకి డెబిట్ సైడ్ ప్రాసెస్ 1 నుండి ప్రాసెస్ 2కి బదిలైనవి. ఇక ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చినాయి ఎన్ని టన్నులు? 140 టన్నులు. ఎంత? ముడి పదార్థాలు 28,000. సో ముడి పదార్థాలు టన్నులలో 140 28,000. ఇకపోతే మిగిలినది ఏంటిది? ఉత్పత్తి వేతనాలు 18,520. సో 18,520 డెబిట్ సైడ్ ఇస్తున్నాం కాబట్టి డెబిట్ సైడ్ 18,520. నెక్స్ట్ సాధారణ ఖర్చులు 7,240 డెబిట్ సైడ్ తీసుకోవాలి కదా. సాధారణ ఖర్చులు 7,240 డెబిట్ సైడ్ తీసుకున్నాం. సో ఇప్పుడు మొత్తం మనకి డెబిట్ సైడ్ ఎక్కుంది కదా. 660 టన్స్ అండ్ 140 టన్స్. టోటల్ టన్స్ ఆర్ 800. 1,05,600, 28,000, 18,520, 7,240. Total 1,59,360. ఇకపోతే వెయిట్ లాస్ అనేది మనకు బరువును కోల్పోవడం. సో ఎంత శాతం కోల్పోతుంది బరువును? 2%. సో 2% కాబట్టి ఇక్కడ మనం 2% ప్రవేశపెట్టిన యూనిట్లు అంటే మనకి ఎంత? 800. సో 800 పైన మనం 2% చేస్తే 16 టన్స్ అనేవి బరువును కోల్పోవడం జరిగింది. వీటిని అమౌంట్తో లెక్కించాల్సిన అవసరం లేదు. సో బరువును కోల్పోవడం జరిగింది. దీనికి ఎలాంటి రూపాయలు కూడా ఖర్చు కాలేదు కాబట్టి మొత్తం రూపాయలు లెక్కించకూడదు. తర్వాత తుక్కు అమ్మకం విలువ. సో తుక్కు అమ్మకం విలువ మనకు ఎంత శాతం? 10%. సో 10% అన్నప్పుడు మనకి ప్రాసెస్ 2కి 10% రద్దు అవుతుంది. మరియు ఒక్కొక్క తుక్కు అమ్మకం విలువ టన్నుకి కంటికి ఎంత? 100 రూపాయలు. సో 100 రూపాయలు లెక్కిస్తే మనకి ఎంత? ప్రాసెస్ బై తుక్కు అమ్మకం విలువ 800 టన్స్ ఇంటూ 10/100 చేస్తే ఎంత? 80 టన్స్ మనకి స్క్రాప్ కింద నష్టపోయిన టన్నులు 80 టన్నులు. సో 80 టన్నుల్ని ఎంతకొక్కటి అమ్మాడు? ఒక్కొక్క టన్ను విలువను 100 రూపాయల చొప్పున అమ్మాడు. సో 800 ఇంటూ
180 ఇంటూ 100 చేస్తే మనకు 8000 రూపీస్ క్రాప్ యొక్క వాల్యూ. దీన్ని ఎక్కడ సైడ్ తీసుకోవాలి, మనం క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. సో రిమైనింగ్ ప్రాసెస్ 2కి బదిలీ. ఇప్పుడు సో ప్రాసెస్ 3కి బదిలీ, ప్రాసెస్ 3కి బదిలీ. ప్రాసెస్ 3కి ఏ విధంగా బదిలీ చేస్తున్నాం మనం, ఎంత శాతం, 50%. సో ఉన్న దాంట్లో మనకి మొత్తం యూనిట్లు టన్నులు 800 అనుకుంటే అందులో మనకి బరువును కోల్పోవడం ద్వారా 16 మరియు తుక్కు అమ్మకం ద్వారా 80 టన్నులు, 96 టన్నులు లాస్ అయినాయి. మొత్తం ఎంత ఉంటాయి ఇంకా టన్నులు మనకు పోను, 800. ఇక్కడ మొత్తం టన్నులు 800 మైనస్ 96 అంటే మనకి 80 టన్నులు తుక్కు ద్వారా నష్టపోయినవి మరియు 16 అనేవి బరువును కోల్పోవడం జరిగింది అన్నట్టు. 800 నుంచి 96 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 704 704 టన్నులు మిగిలినాయి. సో ఇందులో నుంచి మనం ఏం చేయాలి, ప్రాసెస్ 3కి బదిలీ చేయాలి. ఆఫ్ అంటే 50%. 352 టన్స్ అనేవి మనం ప్రాసెస్ 3కి బదిలీ చేయాలి. ప్రాసెస్ 3కి ఎన్ని టన్నులు బదిలీ చేయాలి, 352 టన్స్. సో ఇప్పుడు ఏం లెక్కించాలి, కాస్ట్ పర్ యూనిట్, ఒక్కొక్క యూనిట్కి అయ్యే వ్యయాన్ని లెక్కించాలి. సో లెక్కించాలంటే మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ డెబిట్ సైడ్ మొత్తం వ్యయం, ప్రాసెస్ యొక్క మొత్తం వ్యయం మైనస్ తుక్కు అమ్మకం విలువ బై ప్రవేశపెట్టిన యూనిట్లు మైనస్ సాధారణ నష్టపోయిన యూనిట్లు తీసుకుంటే మనకి యూనిట్ ఒక్కంటికి వ్యయం విలువ వస్తుంది. సో టోటల్ ప్రాసెస్ 2 వ్యయం ఎంత మనకి, 1,59,360. ఇక్కడ ప్రాసెస్ 2 మొత్తం ఎంత వ్యయం, 1,59,360. దాన్ని తీసుకోవాలి. సో తీసుకుంటే 1,50,000 1,59,360 మైనస్ 8,000 తుక్కు అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం 8,000. మొత్తం ప్రవేశపెట్టిన టన్నులు ఎంత, 800. 660 ప్రాసెస్ 1 నుంచి బదిలీ అయినాయి, 140 అనేవి ప్రాసెస్ 2లో ఉన్నవి. టోటల్ 800 మైనస్ 96. బరువును కోల్పోవడం ద్వారా 16 టన్నులు మరియు తుక్కు అమ్మకం ద్వారా నష్టపోయిన టన్నులు 96. సో 1,59,360 మైనస్ 8,000 చేస్తే 80,000 చేస్తే 51,360 డివైడెడ్ బై 704 చేస్తే కాస్ట్ పర్ యూనిట్ ఎంత మనకి, 215. ఇప్పుడు 215 ఇంటూ 352. సో ప్రాసెస్ 3కి బదిలీ చేయాల్సినవి. సిపియు కాస్ట్ పర్ యూనిట్ ఎంత, 215 రూపాయలు ఇంటూ ప్రాసెస్ 3కి బదిలీ చేయాల్సిన టన్నులు 352 టన్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 75,680. 75,680 వస్తుంది. నెక్స్ట్ మిగిలినది. సో మిగిలినది ఇంకెంత, 50% కాబట్టి ఆ 50% ఎక్కడికి బదిలీ చేయాలి, ట్రాన్స్ఫర్ టు వేర్ హౌస్, గిడ్డంగికి బదిలీ చేయాల్సిన 352 టన్నులు. సో మిగిలిన అమౌంట్ మనకి 75,680 రూపాయలు. మొత్తం 800 టన్స్
1,59,360. సో నెక్స్ట్ ఏంటి? ప్రాసెస్ 3. ప్రాసెస్ 3లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రవేశపెట్టిన యూనిట్ అంటే ప్రాసెస్ 2 నుండి ఎంత బదిలీ అయినాయి మనకి? 352, 75,680. ఇగో ఈ ప్రాసెస్ 2 నుండి ప్రాసెస్ 3కి బదులైన యూనిట్ టన్నులు మరియు మొత్తం రూపాయలు తీసుకుంటే మనకి ప్రాసెస్ 3లో 2 ముడి పదార్థాలు అని రాసేసి ప్రాసెస్ 2 నుండి 3కి బదులైనవి 352 టన్నులు, మొత్తం రూపాయలేమో 75,680 రూపాయలు. మరియు ప్రాసెస్ 3లో మనకి ప్రవేశపెట్టిన యూనిట్ టన్నులు ఎంత? 1,348, మొత్తం రూపాయలేమో 1,07,840. సో అవి మనం ప్రాసెస్ 3 అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. సో 1,348 టన్స్ 1,07,840 రూపీస్ డెబిట్ సైడ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఉత్పత్తి వేతనాలు వేజెస్ 15,000. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్ సాధారణ ఖర్చులు 3,100. ఇవి కూడా మనం ప్రాసెస్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. సో 3,100 డెబిట్ సైడ్ తీసుకున్నాం కదా. బై సాధారణ నష్టం ఏమీ లేదు, బరువును కోల్పోవడం ఇక్కడ కూడా 2%. సో టోటల్ టన్స్ ఎంతైనా మనకి ఇక్కడ 1,700. 352 ప్లస్ 1,348, సో 1,700 చేస్తే 2% అనేది వెయిట్ లాస్ అవుతుంది. వెయిట్ లాస్ 34 టన్స్. 1,700 ఇంటూ 2/100 చేస్తే ఎంత? ఎన్ని టన్నులు? 34 టన్నులు అనేవి మనకి లాస్ అవడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ మనకి తుక్కు విలువ ఎంత? 10%. 1,700 పైన 10%. 1,700 పైన 10% క్యాలిక్యులేట్ చేస్తే 0,000. సో 170 ఇంటూ 20 రూపీస్. ఎన్ని టన్నులు మనకి? తుక్కు అమ్మకం ద్వారా నష్టపోయిన టన్నులు 170. సో ఇక్కడ ఒక్కొక్క టన్నుని తిరిగి ఎంత చొప్పున అమ్మారు? 20 రూపాయల చొప్పున చేస్తే మనకి ఎంత వస్తుంది? 3,400 రూపీస్. 3,400 రూపీస్ మనకి తుక్కు అమ్మకం విలువ వచ్చేస్తుంది. సో టోటల్ 1,700 పైన 10% చేస్తే 170 వస్తుంది. 170 ఇంటూ 20 చేస్తే 3,400 అనేది తుక్కు అమ్మకం విలువ వస్తుంది. నెక్స్ట్ మిగిలిందంతా ఏంటిది? తయారైన సరుకు. మిగిలిందంతా ఎక్కడికి? ట్రాన్స్ఫర్ టు వేర్ హౌస్. గిడ్డంగికి బదిలీ చేసిన సరుకు ఎంత? 1,496 టన్స్. సో 1,700 నుంచి 34,170 తీసేస్తే మనకు ఎన్ని టన్నులు మిగిలినాయి? 1,496 టన్నులు మిగిలినాయి. కాబట్టి ఈ టన్నుల్ని ఎక్కడికి బదిలీ చేయాలి? గిడ్డంగికి బదిలీ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ మళ్ళీ 2,01,620లో నుంచి 3,400 తీసేస్తే 1,98,220 రూపీస్ అనేవి గిడ్డంగికి బదిలీ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ 3 అకౌంట్. ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3. కాస్ట్ పర్ యూనిట్ ఎంత? ఒక్కొక్క దాంట్లో మనకి
215, ఇందులో 160. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ఉత్పత్తిలో సరుకు మొదటి దశ నుంచి రెండవ దశ నుంచి తయారైన వస్తువుల నిల్వకు వెళ్తుంది. ఒక్కొక్క దశలో సరుకు 5% మరియు బరువు వెయిట్ లాస్ 5% మరియు 10% తుక్కు కింద 10% స్క్రాప్ యార్డ్ కింద నష్టపోతుందని అంచనా వేసినారు. ఈ తుక్కును మొదటి దశలో టన్ను ఒక్కంటికి ₹80 మరియు రెండవ దశలో టన్ను ఒక్కంటికి ₹200 చొప్పున అమ్మినారు. రెండు దశలకు సంబంధించిన వివరాలు. మొదటి దశ, రెండవ దశ. ఉపయోగించిన మెటీరియల్స్. యూజ్డ్ మెటీరియల్స్ టన్స్ 1070 టన్స్. టన్ పర్ రేట్ పర్ టన్. టన్నుకు రేటు ఎంత? 125, 200. వేతనాలు వేజెస్ 28,000, 10,000. ఉత్పత్తి ఖర్చులు 8,000, 5,250. ఉత్పత్తి టన్నులలో 830, 780. ఒక్కొక్క దశ టన్ను ఒక్కంటికి వేయని చూపుతూ ప్రాసెస్ ఖాతాను తయారు చేయండి. ప్రారంభంలోనూ ముగింపులోనూ మెటీరియల్స్ కానీ అసంపూర్తిగా పనిగా ఏమీ లేవు. సో ఇక్కడ మనకి ఉపయోగించిన మెటీరియల్స్ టన్నులో ఎంత? 1000 టన్నులు. 1000 టన్నులు. రెండవ దశలోనేమో 70 టన్నులు ఉన్నాయి. టన్ను రేటుకి ఒక్కంటికి ఎంత? 125. రెండవ దశలోనేమో 200. సో ఇక్కడ మనం ఆన్సర్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకు రెండు దశలు ఉన్నాయి. మొదటి దశ, రెండో దశ. సో మొదటి దశలో డెబిట్ వైపున ఉపయోగించిన మెటీరియల్స్ ఎంత? 1000 టన్నులో 1000 టన్నులకి ఒక్కొక్క టన్నుకు ఒక్కంటికి ఎంత? 120 రూపీస్, 125 రూపీస్, 125 రూపీస్. సో 125 ఇంటూ 1000 చేస్తే మనకి ఇక్కడ యూజ్డ్ టన్స్ ఎంత? 1,25,000. సో మిగిలింది ఎంత? మిగిలిన ఖర్చులు తీసుకోవాలి. వేతనాలు 28,000, ఉత్పత్తి ఖర్చులు 8,000. సో వేతనాలు 28,000, ఉత్పత్తి ఖర్చులు 8,000. డెబిట్ సైడ్ ఇస్తున్నాం 1,000 అండ్ 1,000. $28,000, 8,000. So total debit side 1,000 tons. Total rupees 1,61,000. సో బై వెయిట్ లాస్ ఇక్కడ మనం క్రెడిట్ సైడ్ తీసుకుంటే కనుక క్రెడిట్ సైడ్ ఎంత? బరువును కోల్పోవడం 5%. సో 1,000 పైన 5% క్యాలిక్యులేట్ చేస్తే 50 టన్స్. నెక్స్ట్ తుక్కు విలువ 1,000 పైన 10% అన్నాడు ఇక్కడ మనకి. సో 10% చేస్తే తుక్కు విలువ మనకి ఎంత? 100 రూపీస్. 100 ఇంటూ టన్ను ఒక్కంటికి మొదటి దశలో ఎంత అన్నాడు? 80 రూపీస్ కాబట్టి 100 టన్స్ ఇంటూ 80 రూపీస్ 8,000. సో ప్రాసెస్ 2కి బదులు ఎంత అన్నాడు? ఇక్కడ మనకి ఉత్పత్తి టన్నులలో 830 టన్స్ అనేవి ప్రాసెస్ 2కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే రెండో దశకి మనం బదిలీ చేయాలి. సో చేస్తే కనుక మొత్తం మనకి టన్నులు ఎంత? 1000 టన్నులు 150 టన్స్ చేస్తే 20 ప్రాసెస్ 2కేమో 830 టన్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో 830 టన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ట్రాన్స్ఫర్ అయ్యాలి. సో 830 ఇప్పుడు మనం ఏం లెక్కించాలి?
టన్ను కంటికి వ్యయం లెక్కించాలి. టన్ను కంటికి వ్యయం లెక్కించాలంటే ఏం చేయాలి? టన్ను కంటికి వ్యయం మొత్తం ప్రాసెస్ వ్యయం ఎంత? 1,61,000. సాధారణ ఖర్చులు, సాధారణ తుక్కు విలువ ఎంత? 8,000. సో 1,61,000 minus 8,000. సో టోటల్ టన్స్ 1,000 మైనస్ ఇక్కడ మనకు వెయిట్ లాస్ అండ్ స్క్రాప్ వాల్యూ టన్స్ 50 ప్లస్ 100 150 మైనస్ చేస్తే 850. 1,53,000 by 850 చేస్తే 180 రూపీస్ మనకి కాస్ట్ పర్ యూనిట్. సో 180 into 830 వేస్తే 1,49,400 రూపీస్ మనం మొత్తం రూపాయలని ప్రాసెస్ 2కి బదిలీ చేయాలి. సో ఇక్కడ మిగిలింది ఏంటిది? అబ్నార్మల్ లాస్, అసాధారణ నష్టం. సాధారణ నష్టం కాదు, అసాధారణ నష్టం ఎంత జరిగింది? ఎన్ని టన్నులకు జరిగింది మనకు నష్టం అనేది? 20 టన్నులకు జరిగింది కాబట్టి 20 టన్నులు ఇంటూ 3,600. సో ఇది మనం నష్టపోయింది ప్రాసెస్ 1లో, అబ్నార్మల్ లాస్. నెక్స్ట్ రెండో దశ, సెకండ్ స్టెప్. రెండో దశలో 2 మెటీరియల్స్ ఎంత మనకి ప్రాసెస్ మొదటి దశ నుంచి 830 టన్నులు అనేవి రెండో దశకు బదిలీ చేయడం జరిగింది. 830 టన్స్ 1,49,400. మళ్ళీ మెటీరియల్స్ ఎంత ఉన్నాయి మనకి? 70 టన్ను రేట్కి 200. సో 70 into 200 చేస్తే 14,000. వేతనాలు 10,000, ఉత్పత్తి ఖర్చులు 5,250. ఇకపోతే మళ్ళీ బరువును కోల్పోవడం. ఇక్కడ ఎంత మొత్తం టన్స్ ఎంత వచ్చినాయి మనకి? 900. సో 900 పైన 5% వెయిట్ లాస్ చేస్తే 45 టన్స్. నెక్స్ట్ తుక్కు అమ్మకం 900 పైన 10% చేస్తే 90 టన్స్ వస్తుంది. సో 90 టన్స్ ఇంటూ మనకి రెండో దశలో ఎంత అన్నాడు? తుక్కు అమ్మకం విలువ 200 రూపీస్ పర్ టన్ అన్నాడు కాబట్టి 90 into 200 రూపీస్ పర్ టన్ చేస్తే 18,000. సో మళ్ళీ ఇక్కడ మనం తుది దశకు ఉత్పత్తి టన్నులలో మనకి ఇక్కడ 780 కాబట్టి 780 ఇక్కడ తీసుకుంటే మనకి సో టన్ను కంటికి లెక్కించండి. 1,78,000 మైనస్ 18,000. ఇక్కడ అంటే అసాధారణ లాభం రాకనే ముందు 3,150 రాకముందు ఎంత మనకి? 1,78,640 మైనస్ స్క్రాప్ వాల్యూ 18,000. సో మనకి 900 మైనస్ 135 టన్స్ తీసేస్తే 1,60,650 by 765 చేస్తే 210 పర్ టన్, 210 రూపాయలు ఒక్కొక్క టన్నుకి. సో ఇప్పుడు 780 into 210 చేస్తే మనకు 1,63,800 రూపీస్ మనకి తయారైన సరుకు వస్తుంది. సో ఇప్పుడు మనకు ఎక్కడి సైడ్ ఎక్కుంది? క్రెడిట్ సైడ్ ఎక్కుంది. 915 టన్స్, 915 టన్నులో అమౌంట్ కూడా 1,81,800. సో ఇప్పుడు వచ్చింది మనకి ఏంటిది? అసాధారణ లాభం. అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ తక్కువ వస్తే దాన్ని ఏమనుకోవాలి? అసాధారణ లాభం, అబ్నార్మల్ గెయిన్. సో 15 టన్స్ ఇక్కడ మనకి 900 ఉంది కాబట్టి 915 900 చేస్తే 15 టన్స్ అనేవి 15 అబ్నార్మల్ గెయిన్ ఇంటూ 210 చేస్తే మనకి 3,150 రూపీస్ అనేది వస్తుంది. సో అప్పుడు మొత్తం డెబిట్ సైడ్ ఎంత? 915 టోటల్ రూపీస్ 1,81,800 రూపీస్ అనేది మనకి వస్తుంది. ప్రాసెస్ సెకండ్. సో ప్రాసెస్ 1, ప్రాసెస్